పసుపుతో గణపతిని తయారు చేసుకోవాలి. ఆ గణపతికి కుంకుమ బొట్టు పెట్టాలి. పిదప ఒక పళ్ళెంలో బియ్యం పోసి దానిపై ఒక తమలపాకు నుంచి పసుపు గణపతిని ఆ తమలపాకుపై ఉంచాలి. దీపారాధన చేసుకోవాలి. దీపారాధన చేసుకున్న తర్వాత ఈ దిగువ కేశనామాలు స్మరిస్తూ ఆచమనం చేయాలి. కేశవనామాలు: ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణువే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరే నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం నమః పార్వతీపతయే. హర హర మహాదేవ శంభో శంకరాయ నమః. అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యత్స్మరేత్ పుండరీకాక్షం సబాహ్యభ్యాంతరశుచిః అని అనుకుని కాచిన నీళ్లు తలపై ప్రోక్షించుకోవాలి. భూసుతి ఉత్తిష్టంతు భూతపిశాచాః ఏతే భూమిభారకాః ఏతేషమవిరోధేన బ్రహ్మకర్మ సమారభే. 2 అక్షింతలు వాసన చూసి వెనక వేసుకోవలను. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. పసుపు చిటికెడు అక్షింతలు పశువు వినాయకుడిపై వేసి ఉంచి నమస్కరించుకోవలను. ఓం శ్రీ లక్ష్మీ నారాయణాభ్యాం నమః. ఓం ఉమామహేశ్వరాభ్యాయ నమః. ఓం వాణీ హిరణ్యగర్భాయ నమః. ఓం శశిపురంధరాభ్యాయ నమః. ఓం అరుంధతీ వశిష్టాభ్యాయ నమః. ఓం సీతారామాభ్యాయ నమః. ఓం శ్రీ మైత్రేయ ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. ఓం మహేశ్వరాభ్యాం నమః. ఓం వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః. ఓం శశిపురంధరాభ్యాం నమః. ఓం అరుంధతీ వశిష్టాభ్యాం నమః. ఓం సీతారామాభ్యాం నమః. ఓం శ్రీ మైత్రేయీ కాచాయిని సహిత యాజ్ఞవల్కాభ్యాం నమః. ఓం సర్వదిగ్దేవతాభ్యాం నమః. ఓం సర్వదేవతాభ్యాం నమః. రాష్ట్రదేవతాభ్యాం నమః. గ్రామదేవతాభ్యాం నమః. గృహదేవతాభ్యాం నమః. ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యాం నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనేభ్యశ్చ రాహవే కేతవే నమః. ఓం సర్వేభ్యో మహాజనేభ్యో నమః. అయం ముహూర్తస్తు సుముహూర్తస్తు. ప్రాణాయామ మంత్రం. ఓం సర్వేభ్యో మహాజనేభ్యో నమః. అయం ముహూర్త సుముహూర్తమస్తు. ప్రాణాయామ మంత్రం. ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం ఆపో జ్యోతిర్సోమృతం బ్రహ్మ భూర్భువః స్వరోం. సంకల్పం.
మమోపాత దుర్తక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే శోభన ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞాయ అని చెప్పుకోవాలి. ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణ ద్వితీయ పరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీశైలశ్చ ఈశాన్య ప్రదేశే కృష్ణా గోదావరి మధ్యదేశే సకల దేవతా బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠీ సంవత్సరాణం మధ్యే సంవత్సరం ఏ సంవత్సరం అయితే ఆ సంవత్సరం చెప్పుకోవాలి. ఉత్తరాయణం అయితే ఉత్తరాయణం చెప్పుకోవాలి, దక్షిణాయనం అయితే దక్షిణాయనం చెప్పుకోవాలి, ఏ ఋతువు అయితే ఆ ఋతువు చెప్పుకోవాలి, ఏ మాసమో ఏ పక్షమో ఏ తిథో అది చెప్పుకోవాలి. శుభతిథౌ అలా చెప్పిన పిలువ గోత్రనామాలు చెప్పుకోవాలి. శ్రీమాన్ గోత్ర అని నామధేయ అని మీ పేరు చెప్పుకోవాలి. శ్రీమతః గోత్రస్య నామధేయస్య అని స్త్రీలైనచో శ్రీమతి గోత్రవతి నామధేయవతి, శ్రీమత్యా గోత్రవత్యా నామధేయవత్యా అనియు గోత్రనామాలు చెప్పుకొని ఎవరికి వారే ఈ కింది విధంగా అనుకోవాలి. అస్మాకం సహకుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థసిద్ధ్యర్థం పుత్రపౌత్రాభివృద్ధ్యర్థం సకల విధ మనోవాంఛా ఫలసిద్ధ్యర్థం శ్రీ ధనలక్ష్మి పరదేవతానుగ్రహ ప్రసాదసిద్ధ్యర్థం లక్ష్మీ పూజాం కరిష్యే. ఏ దేవత అయితే ఆ దేవత ప్రీత్యర్థం అని చెప్పుకోవాలి. ఇప్పుడు ఆ కలశమందల నీరు పువ్వుతో కానీ ఆకుతో కానీ ఈ కింది మంత్రం చదువుతూ దేవతలపైన పూజా ద్రవ్యాలపైన చిలకరించుకోవాలి. ఓం అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యత్స్మరే పుండరీకాక్షం సబాహ్యభ్యాంతర శుచి. పుండరీకాక్ష పుండరీకాక్ష అని దేవతలపైన పూజా ద్రవ్యాలపైన చిలకరించాలి. తదుపరి మహాగణాధిపతి ప్రాణప్రతిష్ఠ. శ్రీ మహాగణాధిపతయే నమః. ప్రాణప్రతిష్ఠాపన ముహూర్తోస్తు తథాస్తు. తర్వాత ఈ విధంగా చదువుతూ పసుపు వినాయకునికి నమస్కరించాలి. ఓం సుముఖశ్చేకదంతశ్చ కపిలో గజకర్ణకః లంబోదరస్య వికటో విఘ్నరాజో వినాయక ధూమకేతుర్గణాధ్యక్షో భాలచంద్రో గజానన వక్రతుండ శూర్పకర్ణ హేరంబస్కందపూర్వజः షోడశైతాని నామాని యః పడే శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపవశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనః శృణ్వన్నోతిభిः సీదసాదనం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాగణాధిపతి ధ్యానం. భవసంచిత పాపౌఘ విధ్వంసన విచక్షణం విఘ్నాంధకార భాస్వంతం విఘ్నరాజమహం భజే. ఏకదంతం శూర్పకర్ణం గజవక్త్రం చతుర్భుజం పాశాంకుశధరం దేవం ధ్యాయేత్ సిద్ధి వినాయకం ధ్యాయేత్ గజాననం దేవం తప్తకాంచన సన్నిభం చతుర్భుజం మహాకాయం సర్వాభరణభూషితం. శ్రీ మహాగణాధిపతయే నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. అత్రాగచ్చ జగద్వంద్య సురరాజార్చితేశ్వర అనాథనాథ సర్వజ్ఞ గౌరీ గర్భసముద్భవ. శ్రీ మహాగణాధిపతయే నమః. ఆవాహయామి ఆవాహనం సమర్పయామి. మౌక్తికైః పుష్యరాగైశ్చ నానారత్నైర్విరాజితం రత్నసింహాసనం చారు ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం. శ్రీ మహాగణాధిపతయే నమః. సింహాసనార్థం అక్షతాన్ సమర్పయామి. ఓం మౌక్తికైః పుష్యరాగైశ్చ నానారత్నైర్విరాజితం రత్నసింహాసనం చారు ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం. శ్రీ మహాగణాధిపతయే నమః. సింహాసనార్థం అక్షతాం సమర్పయామి. అర్ఘ్యం
गौरीपुत्र नमस्तेऽस्तु शङ्करस्य प्रियनन्दन गृहाणर्घ्यं मया दत्तं गन्धपुष्पाक्षतैर्युतं ॐ श्रीमहागणाधिपतये नमः। हस्तयो अर्घ्यं समर्पयामि। पाद्यं गजवक्त्र नमस्तेऽस्तु सर्वाभीष्टप्रदायक भक्त्या पाद्यं मया दत्तं गृहाणद्विरदानन ॐ श्रीमहागणाधिपतये नमः। పాదయోః పాద్యం సమర్పయామి అని పువ్వుతో పాద్యం ఇస్తున్నట్టు నీరు చల్లవలను. ఆచమనం అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ గణపూజిత గృహాణాచమనం దేవా తుభ్యం దత్తం మయా ప్రభో ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఆచమనీయం సమర్పయామి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి అని నీళ్లు పువ్వుతో చల్లవలను. మధుపర్కం దధిక్షీరసమాయుక్తం మధ్వాజ్యేన సమన్వితం మధుపర్కం గృహాణేదం గజవక్త్ర నమోస్తుతే ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. మధుపర్కం సమర్పయామి. పంచామృత స్నానం. స్నానం పంచామృతైర్దేవ గృహాణ గణనాయక అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ గణపూజిత ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. పంచామృత స్నానం సమర్పయామి అని ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, పంచదార అనే 5 కలిపి గణపతిపై, పసుపు గణపతిపై చల్లవలను. శుద్ధోదక స్నానం. గంగాది సర్వతీర్థేభ్యైరాహృతైరమలైర్జలైః స్నానం కురుష్వ భగవాన్ ఉమాపుత్ర నమోస్తుతే ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి అని కలశంలో నీరు గణపతిపై, పసుపు గణపతిపై పువ్వుతో చల్లవలను. శుద్ధోదక స్నానం సమర్పయామి. వస్త్రయుగ్మం. తర్వాత వస్త్రయుగ్మములు తయారు చేసి పెట్టుకున్న వాటిని తీసుకుని వాటికి కుంకుమ అద్ది రక్తవస్త్రద్వయం చారుదేవయోగ్యం చ మంగళం శుభప్రదం గృహాణత్వం లంబోదరహరాత్మజ. శ్రీ మహాగణాధిపతయే నమః. దివ్య వస్త్రయుగ్మం సమర్పయామి. తర్వాత యజ్ఞోపవీతం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. యజ్ఞోపవీతం సమర్పయామి అని పత్తితో చేసుకున్న యజ్ఞోపవీతాన్ని పసుపు గణపతికి సమర్పించాలి. గంధం చందనాగరు కర్పూరం కస్తూరి కుంకుమాన్వితం విలేపనం సురశ్రేష్టం ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. దివ్యశ్రీ చందనం గంధం సమర్పయామి అని పసుపు గణపతికి చందనం అద్దవలను. పసుపు గణపతికి చందనం సమర్పించవలను. అక్షతలు. అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ శాలీయాన్ తండులాన్ శుభాన్ గ్రహాణ పరమానంద శంభుపుత్ర నమోస్తుతే ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. అక్షతాన్ సమర్పయామి. పుష్పములు. సుగంధాని సుపుష్పాణి జాతి కుందముఖాని చ 21 పత్రాణి సంగృహాణ నమోస్తుతే ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. పుష్పాణి సమర్పయామి. అధ అంగపూజ. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. పాదౌ పూజయామి. ఓం ఏకదంతాయ నమః. గుల్ఫౌ పూజయామి. ఓం శూర్పకర్ణాయ నమః. జానుని పూజయామి.
ఓం విఘ్నరాజాయ నమః జంఘే పూజయామి. ఓం అఖువాహనాయ నమః ఊరుం పూజయామి. ఓం హేరంబాయ నమః కటిం పూజయామి. ఓం లంబోదరాయ నమః ఉదరం పూజయామి. ఓం గణనాథాయ నమః నాభిం పూజయామి. ఓం గణేశాయ నమః హృదయం పూజయామి. ఓం స్థూలకంఠాయ నమః కంఠం పూజయామి. ఓం స్కందాగ్రజాయ నమః స్కందౌ పూజయామి. ఓం పాశహస్తాయ నమః హస్తౌ పూజయామి. ఓం గజవక్త్రాయ నమః వక్త్రం పూజయామి. ఓం విఘ్నహంత్రే నమః నేత్రౌ పూజయామి. ఓం శూర్పకర్ణాయ నమః కర్ణౌ పూజయామి. ఓం ఫాలచంద్రాయ నమః లలాటం పూజయామి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః సర్వాణ్యంగాని పూజయామి అని చెప్పుకుని వినాయకునిపై పత్రి ఉంచవలను. అనంతరం ఓం గజాననాయ నమః ఓం గజవక్త్రాయ నమః మొదలగు 108 నామాలతో వినాయకుని పూజించవలను. లేదా ఈ దిగువ 16 పేర్లను జపిస్తూ పత్రితో పుష్పాలతో అక్షతలతో పూజించవలను. ఓం సుముఖాయ నమః పత్రం సమర్పయామి. ఓం ఏకదంతాయ నమః పుష్పం సమర్పయామి. ఓం కపిలాయ నమః అక్షతాన్ సమర్పయామి. ఓం గజకర్ణకాయ నమః గంధం సమర్పయామి. ఓం వికటాయ నమః పత్రం సమర్పయామి. ఓం విఘ్నరాజాయ నమః పుష్పం సమర్పయామి. ఓం గణాధిపాయ నమః అక్షతాన్ సమర్పయామి. ఓం ధూమకేతవే నమః గంధం సమర్పయామి. ఓం గణాధ్యక్షాయ నమః పత్రం సమర్పయామి. ఓం ఫాలచంద్రాయ నమః పుష్పం సమర్పయామి. ఓం గజాననాయ నమః అక్షతాన్ సమర్పయామి. ఓం వక్రతుండాయ నమః గంధం సమర్పయామి. ఓం శూర్పకర్ణాయ నమః పత్రం సమర్పయామి. ఓం హేరంబాయ నమః పుష్పం సమర్పయామి. ఓం స్కందపూర్వజాయ నమః అక్షతాన్ సమర్పయామి. ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః గంధం సమర్పయామి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః నానావిధ పరిమళపత్రపుష్ప శ్రీగంధ అక్షత పూజాం సమర్పయామి నమస్కరోమి. తరువాత అగరవత్తి వెలిగించి దశాంగం గుగ్గులోపేతం సుగంధం సుమనోహరం ధూపం గృహాణ దేవేశ విఘ్నరాజ నమోస్తుతే. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః అని గణపతికి ధూపం చూపించవలెను. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః ధూపమాఘ్రాపయామి. తర్వాత దీపం వెలిగించి స్వామికి చూపిస్తూ భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే త్రాహి మాం నరకాద్ఘోరాత్ దివ్యజ్యోతి నమోస్తుతే. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః సాక్షాత్ దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి అని పళ్ళెంలో 4 సార్లు నీళ్లు వదలాలి. నైవేద్యం
తర్వాత ఒక బెల్లం ముక్కను పసుపు గణపతి వద్ద ఒక ప్లేట్లో ఉంచి ఓం శ్రీ మహాగణాధిపతయే నమః గుడశకల నైవేద్యం సమర్పయామి అని 6 సార్లు చేత్తో స్వామికి నివేదన చూపించాలి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః నైవేద్యానంతరం హస్తౌ ప్రక్షాళయామి అని పువ్వుతో ఒకసారి నీళ్లు చిలకరించాలి. పాదౌ ప్రక్షాళయామి అని మరోసారి నీళ్లు చిలకరించాలి. శుద్ధ ఆచమనీయం సమర్పయామి అని నీళ్లు వదిలిపెట్టాలి. తాంబూలం పూగీఫల సమాయుక్తం నాగవల్లీదళైర్యుతం ముక్తాచూర్ణేన సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం అని చెప్తూ 3 తమలపాకులు ఒక పోక చెక్క స్వామివారి వద్ద ఉంచాలి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః తాంబూలం సమర్పయామి. తాంబూలానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి అని 3 సార్లు నీళ్లు వదలాలి. తదుపరి మంగళహారతి కర్పూరం వెలిగించి నీరాజనం సమర్పించాలి. నీరాజనానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి అనాలి. మంత్రపుష్పం అక్షతలు పూలు చిల్లర డబ్బులు చేత్తో పట్టుకుని ఓం గణాధిపతయే నమః ఓం శ్రీ మహాగణాధిపతయే నమః యథాశక్తి మంత్రపుష్పం సమర్పయామి అని ప్రార్థన చేసుకుని ఆ అక్షతలు పూలు చిల్లర స్వామివారి వద్ద ఉంచాలి. తరువాత ప్రదక్షిణలు చేయాలి 3 సార్లు. ప్రదక్షిణం కరోమి త్వాం పార్వతీ ప్రియపుత్రకః నమస్తే విఘ్నరాజేశ నమస్తే విఘ్ననాశన ఓం శ్రీ మహాగణాధిపతయే నమః ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. నెక్స్ట్ ప్రార్థన నమస్కారం. ఆయుర్దేహి యశోదేహి శ్రియం సౌఖ్యం చ దేహి మే పుత్రాన్ పౌత్రాన్ ప్రపౌత్రాంశ్చ దేహి మే గణనాయక. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః ప్రార్థన నమస్కారం సమర్పయామి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః ఛత్రం ధారయామి అని అక్షంతలు వేయవలను. చామరం వీజయామి అని అక్షంతలు వేయవలను. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః గీతం శ్రావయామి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః నృత్యం దర్శయామి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః దర్పణం దర్శయామి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః అశ్వాన్ ఆరోహయామి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః గజాన్ ఆరోహయామి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః రథాన్ ఆరోహయామి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః ఆందోళికాది రాగోపచార దేవ్యోపచార భక్త్యోపచార శక్త్యోపచార సర్వోపచారాన్ సమర్పయామి నమస్కరోమి. కొన్ని అక్షతలు తీసుకుని చేతిలో మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే అనయ ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయా భగవాన్ సర్వాత్మకః శ్రీ మహాగణాధిపతి సుప్రీత సుప్రసన్న వరదో భవతు. ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్తు తథాస్తు అని ఈ అక్షతలు నీటితో సహా పళ్ళెంలో విడవవలను. శ్రీ మహాగణాధిపతి ప్రసాదం శిరసా గృహ్ణామి అని స్వామివారి వద్ద అక్షతలు తీసుకుని తమ తలపై వేసుకోవాలి. ఇప్పుడు పసుపు గణపతి ఉద్వాసన.
గచ్చ గచ్చ గణాధ్యక్ష స్వస్థానం పార్వతీసుత యత్ర మహేశ్వరో దేవ తత్ర గచ్చ గణాధిప. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. యథాస్థానం ప్రవేశయామి శోభనార్థం పునరాగమనాయ చ అని పసుపు గణపతి ఉన్న పళ్ళెము ఒకసారి పైకి ఎత్తి తిరిగి కింద ఉంచి పసుపు గణపతి ఉన్న పీఠమును కదిలించవలను.